హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఊపి ఏకంగా డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నటువంటి తన పాలనలో కూడా తన మార్కు చూపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సడన్గా తన ఫోకస్ని తెలంగాణ వైపు తిప్పారు. ఆయన తీసుకున్నటువంటి ఒకే ఒక్క నిర్ణయం అనేది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పెంచేస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, చివరికి ఏపీలో దోస్తీ గట్టి ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి కూడా ఇలా ప్రతి పార్టీలో కూడా తెలంగాణలో టెన్షన్ అనేది మొదలైంది. ఇందుకే పవన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి, దాని వెనుకున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి అన్నది ఏమై ఉంటుంది అన్నది, ప్లస్ ఏపీలో పవర్ షేర్ చేసుకుంటున్నటువంటి పవన్ తెలంగాణలో అడుగు పెట్టడం వెనుకున్నటువంటి అసలు వ్యూహం ఏంటి, ఈ ప్రశ్నలన్నిటి కూడా ఈ వీడియోలో మనం సమాధానం వెతుకుదాము. తెలంగాణలో ఫిబ్రవరి లేదంటే మార్చి ఈ 2 నెలల్లో మున్సిపల్ ఎన్నికల నగారా అయితే మోగుతోంది. దాదాపు 117 మున్సిపాలిటీలు కానీ 6 కార్పొరేషన్లు, వీటికి ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఓటర్ల ఫైనల్ లిస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఫైనల్ లిస్టు ఇక కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ మూడి మధ్య ట్రయాంగిల్ ఫైట్ మళ్ళీ ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్న టైంలో, ఫిక్స్ అవుతున్న టైంలో ఎవరు ఊహించని ఒక ట్విస్ట్ అయితే జనసేన ఇచ్చింది. మేము సైతం అంటూ మున్సిపల్ ఎన్నికల పోల్లోకి మేము కూడా దిగుతున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే అఫీషియల్గా ప్రకటించేశారు. ఇది కేవలం ఏదో కొన్ని సీట్లో పోటీ చేసి ఏదో తూతు మంత్రంగా కాదు, ఈసారి గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎదగడమే లక్ష్యంగా అయితే జనసేన అయితే క్లారిటీ ఇస్తుంది. ఎక్కువ స్థానాలలో కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయట. ఈ ఒక్క ప్రకటనతో ఇప్పుడు తెలంగాణలో త్రిముఖ వ్యూహం కాస్త చతుర్ముఖ పోరుగా మారిపోతుందన్నమాట. రీసెంట్గా పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించుకున్నారు. అక్కడ ఈ టీటీడీ ఆధ్వర్యంలో నుంచి కొంత అమౌంట్ని శాంక్షన్ చేపించి అక్కడ ఒక కాటేజ్ నిర్మాణం ఒకటి చేపడుతున్నారు. దానికి మొత్తం కర్మక్రియ అంతా కూడా పవన్ కళ్యాణే. ఆయన తీసుకున్న నిర్ణయంతోనే ఆ డబ్బులు అనేవి ఇక్కడికి వస్తున్నాయి అన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఒక స్పెషల్ మీట్ వాళ్ళ పార్టీ కార్యకర్తలతో, వాళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్తో కొంత సమావేశం అయితే అయ్యారు. ఆ మీటింగ్ తర్వాతే ఒక కీలక నిర్ణయం అనేది బయటకు వచ్చింది. తెలంగాణలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పి అక్కడ ఫిక్స్ అయితే చేసేసారు. ఇదేదో మాటలకు పరిమితమైనటువంటి నిర్ణయం కాదు, దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎన్నికలకి టైం తక్కువగా ఉన్నా సరే వీలైనన్ని ఎక్కువ చోట్ల పోటీ చేయాలని చెప్పేసి కూడా జనసేన అయితే ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి తాళ్ళూరి రాము, ఆయన ఆల్రెడీ, తర్వాత పార్టీ నేత ఇంకొకరు శంకర్ గౌడ్ అని ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా అధికారికంగా కన్ఫర్మ్ చేసేసారు. రాష్ట్రంలో రాజకీయాలకు బలమైన పునాది వేయడమే మా టార్గెట్ అని చెప్పేసి వాళ్ళు ప్రకటన కూడా ఇచ్చేశారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి జన సైనికుల్ని, వీర మహిళల్ని, వాళ్ళందరినీ కూడా ఈ ఎన్నికల్లో యాక్టివ్గా పాల్గొనాలి, పార్టీని పటిష్టం చేయాలని చెప్పి వాళ్ళు ఇప్పటికే పిలుపు అయితే ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల కోసం ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటైంది అయినట్టుగా తెలుస్తుంది మనకి. అంటే జనసేన ఈ ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుంటుంది అన్నది మనం దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా బీజేపీ పోటీ చేద్దామని ఆలోచించి లాస్ట్ మూమెంట్లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చి తప్పుకుంది జనసేన. ఈసారి సింగిల్గానే బరిలోకి దిగాలని చెప్పేసి జనసేన ప్లాన్ చేస్తున్నట్టయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందనమాట తెలంగాణలో. ఇక జనసేన ఒంటరి పోరు అనే ప్రకటన రాగానే అందరి చూపు బీజేపీ జనసేన మధ్య దోస్తీ మధ్య దాని వైపు చూపు అయితే పడింది. ఏపీలో కలిసినట్టుగా అద్భుతంగా అక్కడ విజయం సాధించింది కూటమి ప్రభుత్వం. మరి ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు తేడా కొడుతుంది, వాళ్ళు మరి ఒంటరిగా ఎందుకు పోటీ చేద్దామని చెప్పేసి జనసేన అంటుంది అంటే అదే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. జనసేన ప్రకటన వచ్చిన వెంటనే తెలంగాణ బీజేపీ చీఫ్ అయినటువంటి రామచంద్రరావు మాట్లాడారు, రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటారంటే, మున్సిపల్ ఎన్నికల్లో మాకు జనసేన పొత్తు అవసరం లేదు, మేము సింగిల్గానే పోటీ చేస్తాము, తెలంగాణలో మేము బలంగానే ఉన్నాం, అదే విషయాన్ని మేము అధిష్టానాన్ని కూడా చెప్పుకుంటామని చెప్పేసి ఆయన అన్నారన్నమాట. దీంతో బీజేపీ జనసేన బంధం అనేది కేవలం ఏపీ వరకేనా అన్న డౌట్స్ అయితే మొదలైనవి. దీని మీద మళ్ళీ అటు జనసేన నుంచి కూడా మంచి గట్టిగా రియాక్షన్ కూడా వచ్చేసింది అనమాట. ఆయన తాళ్ళూరు రామ్ కూడా అంతే స్ట్రాంగ్గా కౌంటర్ అనేది ఇచ్చాడు. తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్కి చాలా ఇష్టము, పొత్తున్నా లేకపోయినా సరే జనసేన పోటీ చేసి తీరుతుందని చెప్పేసి ఆయన అయితే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఐడియాలజీని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి ఆయన ఆ ప్రకటన అయితే ఇచ్చారన్నమాట. ఈ పరిణామాలు చూస్తుంటే తెలంగాణకు వచ్చేసరికి బీజేపీకి జనసేన మధ్య ఏదో గ్యాప్ ఉందా అన్నట్లుగా అయితే కనిపిస్తుంది. మరి పొలిటికల్ అనలిస్టులు అయితే మరో యాంగిల్లో చెప్తున్నారు, ఏపీలో కలిసి వైఎస్ఆర్సీపీని లేనప్పుడు ఉన్న ప్రాబ్లమ్ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు వచ్చింది వీళ్ళకి అని చెప్పి. అయితే బీజేపీ సిద్ధాంతాలు కానీ, మోడీ నాయకత్వానికి కానీ పవన్ కళ్యాణ్ గట్టి సపోర్టరు, అది అందరికీ మనకు తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు తెలంగాణలో బీజేపీ
ఎందుకు జనసేన దూరం పెడుతుంది, బీజేపీని జనసేన ఎందుకు దూరం పెడుతుంది, ఇదంతా పెద్ద స్కెచ్లో భాగమా లేకపోతే నిజంగానే దోస్తీ ఇక్కడ కటిఫ్ అవుతుందా అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్గానే ఉంది. చివరి నిమిషంలో మళ్ళీ ఢిల్లీ పెద్దలు ఎంటర్ అయితే మొత్తం మళ్ళీ ఇద్దరు కలిసి పోటీ చేస్తారా అనేది తెలియదు, మరి అది ఏం జరుగుతుంది అనేది. అయితే జనసేన ఎంట్రీ అవ్వడంతో తెలంగాణలో మాత్రం మెయిన్ పార్టీలు అన్నింటిలో కూడా టెన్షన్ అయితే మొదలైంది. ఎందుకంటే జనసేన ప్రభావం చూపించేటువంటి ఓటు బ్యాంకు ముఖ్యంగా అన్ని పార్టీలకు కూడా తలనొప్పే ఉంటుంది. ఎందుకంటే పట్టణాలు, ఇదంతా మొత్తం పట్టణాల్లో జరిగేది, మొన్నటిదాకా పల్లెటూరులో జరిగింది సర్పంచ్ ఎన్నికలు, కానీ ఇది పట్టణాల్లో జరిగేది. పట్టణాల్లో అంటే క్రమంగా కంపల్సరీగా యూత్ ప్రభావం ఉంటుంది, యూత్లు కానీ ఉద్యోగులు కానీ కాపు సామాజిక వర్గం కానీ వీళ్ళందరూ ఉంటారు. అలాగే ఏపీ నుంచి వచ్చినటువంటి తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు, సెటిలర్స్ ఉంటారు. వీళ్ళ ఓట్లన్నీ కూడా జనసేనకు పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్కి అయితే చాలా పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంటుంది. ఈ రెండు పార్టీలు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి యువత నిరుద్యోగుల ఓట్లను జనసేన చీల్చే ప్రమాదం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే మాత్రం అది కాంగ్రెస్కి, అధికార కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా లేకపోతే బీఆర్ఎస్కి మైనస్ అవుతుందా అనేది చూడాలి. మరి ఇక బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఏపీలో మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన ఇప్పుడు సపరేట్గా పోటీ చేయడం వల్ల కామన్ ఓట్లన్నీ స్ప్లిట్ అయిపోతాయి, బీజేపీకి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. హిందుత్వవాదం కానీ మోడీ ఇమేజ్తో పాటు జనసేన ఓట్లను కూడా తమ వైపుకు తిప్పుకోవాలని చెప్పేస్తున్నాడు అనుకున్నటువంటి బీజేపీకి పవన్ ఎంట్రీ అనేది ఒక రకంగా షాక్ ఇచ్చినట్లయితుంది. అయితే పవన్ కళ్యాణ్ వ్యూహం మాత్రం కేవలం ఓట్లను చీల్చడం మాత్రమే కాదని ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ అని చెప్పేసి కొంతమంది అయితే విశ్లేషకులు చెప్తున్నారు. ఇది గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం పార్టీని. మున్సిపల్ ఎన్నికలు పార్టీ సింబల్ మీద జరుగుతాయి కదా, అందువల్ల ఈ ఎన్నికల ద్వారా ఏంటంటే తెలంగాణలో తమ బలాన్ని పెంచుకోవడానికి, టెస్ట్ చేసుకోవడానికి, పార్టీ కేడర్ నిర్మించుకోవడానికి మెయిన్గా జనసేనకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పేసి అని అంటున్నారు. రెండోది చూసుకుంటే 2028లో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పునాది వేయాలని చెప్పేసి ఒక ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో మంచి పర్సంటేజ్తో ఓట్లు సాధిస్తే కొన్ని సీట్లు గెలిచినా కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బేరమాడేటువంటి శక్తి పెరుగుతుంది. ఇప్పుడు జనసేన అంటే ఒక చిన్న చూపు ఉంటుంది బీజేపీకి తెలంగాణలో, అలాంటిది అప్పుడు ఈ ఉన్న సీట్లు ఇవన్నీ చూస్తే మున్సిపాలిటీలు ఏమన్నా ప్రభావం చూపిస్తే మాత్రం అప్పుడు జనసేనకి నాకు ఇన్ని సీట్లు కావాలని చెప్పేసి అడిగి కోరే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. పొత్తుల్లో గౌరవప్రదమైనటువంటి సీట్లు అడగడానికి ఇది ఒక ఫౌండేషన్ అవుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక మూడోది చూసుకుంటే మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం కూడా జనసేన చేసే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో పోటీ చేసిన జనసేన 21కి 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే ఒక రికార్డు సృష్టించింది. అలాంటి మంచి రికార్డుని, స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఒక స్టార్గానే కాకుండా ఒక బాధ్యత గల నాయకుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన అదే ఇమేజ్ని ఇక్కడ తెలంగాణలో కూడా వాడుకొని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వీటన్నిటికీ కూడా ఒక ఆల్టర్నేటివ్గా ఉండాలి, ఎదగాలి అని చెప్పేసి ఆయన ఆలోచన అయితే అనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ని మీరేమనుకుంటున్నారు? జనసేన సింగిల్గా పోటీ చేయడం కరెక్టేనా? ఇక్కడ ఓట్లు వస్తాయా? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఎఫెక్ట్ ఏ పార్టీ మీద ఎక్కువ చూపించే అవకాశం ఉంది? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగాలన్న నిర్ణయం మాత్రం రాష్ట్ర రాజకీయ సమీకరణాన్ని ఖచ్చితంగా మార్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది బీజేపీ ఆడుతున్న మైండ్ గేమా లేకపోతే భవిష్యత్తు రాజకీయాలకు పక్కాగా పునాది వేసుకుంటుందా జనసేన అన్నది మనకి కొన్ని రోజుల్లో తేలిపోతుంది. అయితే ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చూసుకుంటూనే పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన పార్టీ విస్తరణకి ఫోకస్ పెట్టడం అనేది ఒక పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీకి కూడా ఒక నిదర్శనం, ఒక ఉదాహరణ అని చెప్పేసి అంటున్నారు. జనసేన వేసేటువంటి ఈ అడుగు రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్లో ఎలా మలుపు తిప్పుతుంది అనేది చూడాలి. ఇది ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలకు మాత్రం ఒక రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి పోరు అయితే జరిగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్. థ్యాంక్ యూ.